సార్ ఏంటి సార్ అది? ఏదంటే ఆస్తే బుజ్జిమండ అలా పెరుగుతుంది, తగ్గట్లేదు. మరి దాని గురించి ఏమైనా ఆలోచించారా? ఎంతో తెల్లారులు వేసి ఒక అరగంట అడుగుతాం, కానీ సెంటీమీటర్ కూడా తగ్గట్లేదు. అలాగైతే మిమ్మల్ని తగ్గించి పొట్టను నాజూగ్గా చేసే మా టెక్నిక్ మా ఇన్స్టిట్యూట్లో ఉందండి. నిజమే, పొట్ట తగ్గిపోద్దా? మీరు ఎందుకు సార్ 6 నెలలండి 2.5 లక్షలు. 6 నెలల బాబు 2.5 లక్షల బాగా కాదు సార్. మరి బాగా మరి ఆస్తితో పాటు మరి పొట్ట అంటున్నారు, మరి ఆస్తి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలాగండి? పరిగెట్టించేద్దాం నన్ను. అలాంటిది ఏమి ఉండదు సార్, మీరు పడుకోవడమే అంతే. పడుకుంటే పొట్ట తగ్గిపోద్దా సార్? ముందు మీరు వస్తే కానీ మేము ఏం చెప్తాం సార్, ముందు మీరు రండి. 2.5 లక్షలండి. 2.5 లక్షలు డెమో క్లాస్ కూడా ఉంటదండి. సార్ 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 ఆడి దగ్గర చాలా చక్కగా మాటలు మీరు విన్నారు కనుక ఆడి మాటలు కాదు సార్. 6 నెలలు అంటున్నాడు. నువ్వేం నెల? అది 3 నెలలే సార్. 3 నెలల్లో మీకు ఎందుకు? మీ యొక్క పొట్టను మొత్తం తగ్గించే బాధ్యత మాది. పొట్టే కాదండో, మీ నడుము గిడుము అన్ని మిమ్మల్ని సల్మాన్ ఖాన్ లా చేసేస్తాం సార్. మరి మీదెంతరా? 1,50,000 సార్. 1,50,000 3 నెలల్లోనే. ఇది బాగానే ఉందే. రేట్ అనుకుంటున్నారు మీరు నన్ను తగ్గించమాట. మీరు ఇంకా దగ్గరికి వెళ్ళి పడుకోవడం ఇది అని అన్నారు. మీరు ఇంకా మామూలు కాదు, మీరు దొండడమే అంతే అంతే. అలాగే ముందని ఇస్తారా? మీకు ఏటి కావాలి అన్ని సార్. మీరు చూస్తారు కదా, ముందు మీరు రండి. అక్కడికి నా బ్రాండ్ ఇస్తారా? మీరు రావాలి కదా. మరి వస్తాను. మధ్యలో ఇంకోటి కూడా వస్తున్నాడు రా, ఇంకో పాంప్లెట్ పెట్టుకొని ఆడేం చెప్తాడు సార్. నెంబర్ తీసుకుంటాను సార్. నంబర్ రాసుకో. అదొక ఆడు వచ్చి ముగ్గురు కలిపి ఒకసారి నెంబర్ ఇస్తాను. ముగ్గురికి ఇచ్చేస్తారా? నా పేరు అనిల్ సార్. సార్ మీకు లైట్గా పొట్ట ఉంది సార్, మా దాంట్లో జాయిన్ అవ్వండి సార్. 2 నెలల్లో 15 కేజీలు తగ్గించేస్తాను సార్. స్లిమ్గా మమ్మల్ని చూస్తే మీ వెనకాల అమ్మాయిలు అందరూ మీ వెనకాల పడిపోతుంది. ఏంటి నువ్వు 2 నెలలే? ఫీజు కూడా అట్ని ఇచ్చేస్తావా? ఇదేదో బాగుందే. అన్ని తిని వచ్చి మాట అయితే అది ఇస్తాను. ముగ్గురికి నెంబర్ వేస్తాను. చారే చెప్పా. ఒరే ఇదేట్రా చుట్టూ చూడ ఏడుదిరా, ఇది ఎక్కడికి వచ్చావురా? ఇదేంటి కలర్స్ ఏంటి ఏడుదిరా? ఎవరు వీళ్ళందరూ? అందరూ కలిపి తగ్గించేస్తాను నన్ను. ఇదంతా ఒక మాఫియారా. డబ్బుల కోసం మనకి చాలా సినిమాలు వచ్చాయి చూసావా? ఇంజక్షన్లు ఇచ్చేసి ఆయన తగ్గించేస్తాం, ఈయన తగ్గించేస్తాం, ఆయన తగ్గించేస్తాం అని చెప్పేసి మన యొక్క లోపాన్ని మనకే ఎత్తేసి చూపించి మన దగ్గర డబ్బులు దూపుతారనమాట. ఏంటి మనిషిని తగ్గించడానికి కూడా అంత డబ్బులే? అనుకుంటున్నాం అంతేలేరా, మనం అందరూ లాభ అయిపోతున్నాం. ఒరే అసలు నువ్వు చేసిన పని ఏంట్రా? తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు చెప్పు ఒకసారి. ఏం చేస్తారా? తెల్లారు లేస్తాం, లగ్గానే ఆడు ఫోన్ టీ అడుగుతాం, టీ ఎత్తుంది. టీ తాగేసి అలా కూర్చొని పేపర్ చదువుతాం. పేపర్ చేసి ఇంకేంది టిఫిన్ చేసి స్నానం చేసి బయలుదేరిపోతాం. సిస్టంలో కూర్చుంటాం, టకటకటక కొంటాం, మళ్ళీ మధ్యాహ్నం తినేస్తాం, సాయంకాలం బండి వేసుకు వచ్చేస్తాం. అంతే, ఇంటి దగ్గర కూర్చుంటాం, అలా రిమోట్ పట్టుకొని టీవీ చూస్తాం, అలా మార్చుకొని. అది మన దినచర్య. మనం పొట్ట పెరగదా? ఏదో నడుస్తాం, ఓ పావుగంట ఏదో అటు ఇటు నడుస్తాం, అందువల్ల పొట్ట గిట్ట వచ్చేస్తుంటాయి. అదిరా మనం రోజు చేసేది. ఇందులో పొద్దున్న టీకి తాగిన దగ్గర నుంచి రాత్రి మళ్ళీ పాలు తాగి పడుకునేంత వరకు నీకు చుక్క చెమట ఎక్కడ పట్టిందిరా? నా పట్టదు, మన పని అలాంటిది. ఇందులో మనం ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఎక్కడ లేవు. వేరే చిన్నప్పుడైతే మన సైకిల్ తొక్కుకోవడమే, ఓ స్కిప్పింగ్ ఆడేవాళ్ళమి, లేదా కుంటికాల ఆడేవాళ్ళు గుర్తుందా? నాకేం గుర్రంబచ్చట్ ఆడేవాళ్ళు. గుర్రంబచ్చి మూటలు మోసినట్లు మోసుకొని వెళ్ళాలి ఊడిపోతే. తర్వాత 7 పెంకులు అట్లా ఆడేవి. బాల్ వచ్చి బీఫ్ షాప్ ఆడేసేవాళ్ళవి, కర్రా బిల్ల ఆడేవాళ్ళవి, కబడ్డీ ఆడేవాళ్ళవి, క్రికెట్ ఆడేవాళ్ళవి, వాలీబాల్ ఆడేవాళ్ళవి. అలాగా రకరకాల ఆటలు ఆడేవాళ్ళం. కాబట్టి చిన్నప్పుడు స్విమ్గా ఉండేవాళ్ళవి. ఇప్పుడు ఆటలు ఎటు ఉన్నాయి? మనకు అంతసేపు ఇంట్లో తినడం అయిపోతుంది, అప్పుడప్పుడు మందు ఇందు. ఇప్పుడు ఆటలన్నీ ఏమైపోయారా? ఇప్పుడు ఆటలన్నీ స్విచ్ నొక్కడం, వీడియో గేమ్, ఆడిని చాంపు ఈయన చాంపు, అంతా వీడియో గేమ్ ఆటలు అయిపోయాయి. మరి అంతే, మన కాలంలో ఆటలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ కాలంలో ఎంతసేపు వీడియో గేమ్లు, టీవీలు, అందుకు వాళ్ళు గొడ్డుల్లో తయారవుతున్నారు. ఉళ్ళు అరిసిపోకుండా ఆడేస్తున్నారు. ఏం చేస్తారా? మన అమ్మ నాన్నలు వాళ్ళు భలే కష్టపడి పోతారు నిజంగా.
వాళ్ళు స్లిమ్గా ఉన్నారంటే మాత్రం ఆ పాతకాలం వాళ్ళు చేసే పనులే. అవునరా. కానీ నేను చెప్తాను చూడు, చెప్పు. ఇప్పుడు తెల్లాలేసి మా అమ్మ అరుగు దగ్గరికి వెళ్ళి మొత్తం తుడిసేసి, అర్థమైందా, కల్లాపు జల్లి ముగ్గేసింది. అది పెద్ద ఎక్సర్సైజ్. వాళ్ళకి వెన్నెముక్కి వాటికి మంచి సపోర్ట్ ఉండేది. ఆటం అంటే ముగ్గు తినపన కూర్చొని లెగాలి తొడాలి. దానివల్ల వాళ్ళకి మంచి వెన్నెముక సపోర్ట్ ఉండేది. తర్వాత అక్కడ నువ్వు ఉండేది, ఆ నూద్దానికి నీరు మోసుకొని వచ్చింది. అర్థమైందా? అంటే ఆల్మోస్ట్ వాళ్ళు జిమ్కి వెళ్ళి వెయిట్లే ఎత్తే ఎక్సర్సైజ్ అది. తర్వాత మరి అప్పుడు వాషింగ్ మిషన్ లేవు కదా, ఇంట్లో 8 మంది 9 మంది ఉండేవాళ్ళు. అందరికీ బట్టలు ఉతకాలి, అందరి బట్టలను. మరి బట్టలు ఉతకలు చిన్న పని, ఆ చేతులకి మంచి ఎక్సర్సైజ్ అయ్యేది. ఆ బట్టలు పిండాలంటే ఆ చేతులకి, నరాలకి, ఫింగర్లకి అన్నిటికీ మంచి ఎక్సర్సైజ్ అయ్యేది. అందులోకి జిమ్లో అవసరం రాలేదు. తర్వాత ఇవన్నీ కాదు రోయ్, మనకి మనం ఇప్పుడే టిఫిన్ తెచ్చుకున్నాం బయట నుంచి. అప్పుడు చిన్నప్పుడు అంతా అమ్మ అలాగా పిండి రుబ్బేది. ఆటోమేటిక్గా రుబ్బడం, దంచడం అని వాళ్ళు చేసే ప్రతి పనిలో ఒక ఎక్సర్సైజ్ ఉండేది. మళ్ళీ అంతమందికి వంట వండాలి, గ్యాస్ స్టవ్ కాదు కదా, కర్రలు పొయ్య. మా నాన్న కూడా అప్పుడు ఆ కర్రల కోసం వెళ్ళి కర్రల కొట్టుకు రావడం, సైకిల్ తొక్కుని వెళ్ళి రావడం అని బోల్డ్ పనులు చేసే పొలం చేసేవారు. అందువల్ల వాళ్ళు అమ్మ నాన్న అంత సన్నంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతిదానికి టీవీ వచ్చేసింది, ప్రతిదానికి స్విచ్లు వచ్చేసాయి. అంతా విశ్రాంతి చేయడమే. ఇంట్లో ఆవిడ పని ఏం చేద్దాం పేట పని ఆవిడ తడుపుడు ఎట్టేద్ది, తుడిచేద్ది, గిన్నెలు తోవేద్ది, బట్టలు వదలడానికి వాషింగ్ మిషన్. డబ్బులు ఇచ్చి నువ్వే ఎక్సర్సైజ్ ఆరిపోవడానికి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో డ్రైయర్ ఉంటుంది. ఇంకా ఎక్సర్సైజ్లు అవుతాయి. వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు, మనకి ఎక్సర్సైజ్ లేదు. ఇంకా ఆటోమేటిక్గా ఒళ్ళు వచ్చేది. ఈ ఒళ్ళు తగ్గించుకోవడానికి మళ్ళీ మన జిమ్ముల చుట్టూ లేదా కలర్స్ చుట్టూ తిరగాలి. అందుకే పూర్వకాలం బెటర్ అంతనా. అందుకే చూడు, పిల్లలు అప్పుడులో చల్లంగా ఉండేవారు, ఇప్పుడు చూడు బొడ్డోళ్ళలో తయారవుతున్నారు. రేపు చదవంటాయి చేయడం లేదా, మళ్ళీ మన పాతకాలం పద్ధతులు తీసుకొచ్చి మనం అవలంబించుకొని ఆచరించడమే. నిజమేనా? పాతకాలం బెటర్. ఇప్పుడు తగ్గడం కోసం ఆఖరికి ఈ జుంబా డాన్సులు, ఈ డాన్సులు జాయిన్ అవుతున్నారు అందరూ. ఏం చేస్తారా? పాతకాలం ఈ జుంబా డాన్సులు, జిమ్ములు లేవు. అందరూ హ్యాపీగా పనులు చేసుకున్నారు, ఆరోగ్యం బాగుండదు. ఇప్పుడు అవి లేవు కాబట్టి ఇప్పుడు జిమ్ములు, ఈ కలర్స్లు తగ్గించడానికి ఇన్స్టిట్యూట్లు ఎక్కువ వచ్చాయి. వీళ్ళందరూ తగ్గొచ్చేస్తాం, డబ్బులు సంపాదించుతున్నారు. ఇవేముంటాయా? మానేస్తే మళ్ళీ గుసుక్కొని పెరిగిపోతారు. నీకు చెప్పాను కదరా ముందే, వీళ్ళందరూ పెద్ద మాఫియా గ్యాంగ్ రా. అంత డబ్బులు తెప్పడానికి. డబ్బులు కాదు, దీనివల్ల మనకు ఆరోగ్యానికి కూడా చాలా నష్టం ఉంది. వాళ్ళు చేసే ట్రీట్మెంట్లలోని చాలా రుగ్మతలు వచ్చే మన టీవీలో మన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ మరి ఎలా చచ్చిపోయింది. అందుకే మన పిల్లలకి కూడా అలా టీవీలో కాకుండా ఇంట్లో టీవీ ఆపేసి ఇల్లు ఆడుకోమని చెప్పాలి కొంతసేపు. ఆడుకుంటే అదే ఆరోగ్యం. ఎంత ఆడుకుంటే అంత ఆరోగ్యం. మనం ఆడుకున్నాము ఎంతసేపు చదివేయాలి, టీవీ ఫస్ట్ టైంకి వచ్చేది అంతే. ఆరాలరా ఫస్ట్ మనం మారి వాళ్ళకి చెప్పాలరా. ముందు మనం పొట్టలు తగ్గించుకొని మనమే అవేర్నెస్ చెయ్యాలి. లేకపోతే మనం ఇవన్నీ ఎవరికైనా చెప్పామనుకో జోడించు కూడేస్తారు మనల్ని. ముందు నువ్వు తగ్గు, తర్వాత మనం తగ్గించమని చెప్తామని. తెల్లవారే మళ్ళీ రాత్రి మంది ఎగుర్రే, తెల్లవారు లేచి మనం వాకింగ్కి వెళ్దాం అంతే. రాత్రి నన్ను పిల్లకైతే అలాగే శుభ్రం వాకింగ్కి వెళ్దాం. సైకిల్ కొనుక్కుందాం, సైకిల్ కొందాం, వాకింగ్కి వెళ్దాం. సరే అయితే ఆటో ఇచ్చి 2 సైకిల్ కొనేద్దాం. సరే ఎవరా ఇంత తెల్లారు ఫోన్ చేస్తారా? ఏట్రా ఇంత తెల్లారే? తెల్లవారేంటే నీ అబ్బా, నన్ను అంత సూక్తులు చెప్పు, శ్లోకాలు చెప్పు, అది ఇది అని చెప్పు. సైకిల్ కొనేద్దాం అన్నావు, వాకింగ్ అన్నావు, రన్నింగ్ అన్నావు, ఎక్సర్సైజ్ అన్నావు. ఏట్రా అప్పుడే దుబ్బేస్తాడు. 6:30 అయింది అప్పుడేట్రా? మనం 10 గంటలు వేస్తాం. రేపు నుంచి చూద్దాంలే. అందుకేరా భారతీయుల్లో కమలాసన్ కత్తెట్టుకుని ఆయన వేసాడు. ఇన్ని చెప్పినా ఇంక మీరు మారరా. రేపు వెళ్ళిపోతారా? రేపు అయిపోతారా బాబు. నిన్ను నమ్ముకోవడం కన్నా నేను నా కాళ్ళు నమ్ముకోవడం మంచిదిరా. ఉంటాను రా బాబు, బాయ్. రేపు నుంచి వస్తా షూర్.